ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో కొత్త అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు జీరోదా గ్రో లాంటి యాప్స్లో రోజు ట్రేడ్ చేస్తున్న మార్కెట్లో ఎలా వర్క్ అవుతుందో అర్థం కాకుండా ట్రేడ్ చేస్తున్న ఛాన్సెస్ ఎక్కువ. ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్: మీరు జీరోదాలో కావచ్చు, వేరే బ్రోకర్లో కావచ్చు, ఏ షేర్స్ కొనుగోలు చేస్తే అవి అంటే ఇప్పుడు జీరోదాలో కొంటే ఆ జీరోదాలోనే ఉంటాయా? ఏంజల్ వన్ కొంటే ఏంజల్ వన్లో ఉంటాయా మీ షేర్స్? ఆన్సర్ ఇస్ నో. బ్రోకర్ దగ్గర ఉండవు, యాప్లో కూడా ఉండవు. అయితే ఇవి ఎక్కడుంటాయి? ఇండియా మొత్తం స్టాక్ మార్కెట్లో మీ షేర్స్ సేఫ్గా ఉండే ప్లేసెస్ రెండు. అవే సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్. మూడో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. జీరోదా గ్రో, అబ్స్టాక్స్ లాంటి యాప్స్లో ద్వారా మీరు ఓపెన్ చేసే డిమాట్ అకౌంట్స్ అన్నీ సిడిఎస్ఎల్లోనే ఉంటాయి. అయితే ఎన్ఎస్డిఎల్కు పని ఏమిటి? జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు షేర్స్ కొనుగోలు చేస్తారు, బై సెల్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, కానీ సెటిల్మెంట్ కాలేదు, అంటే షేర్స్ డెలివరీ కాలేదు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అప్డేట్ కావు, ఐపీఓ అలాట్మెంట్ కూడా స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు లిటరల్లీ మార్కెట్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఇది కంప్లీట్ సెటిల్మెంటు, రికార్డ్ మెయింటైన్ చేయడము అన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారో తెలుసా? ఓన్లీ ఎన్ఎస్డిఎల్. ట్రేడింగ్ స్లో అయితే మార్కెట్ స్లో అవుతుంది, కానీ సెటిల్మెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ డెడ్. దీనికి ఇది ఒపీనియన్ కాదు, ఇది ఇండియన్ మార్కెట్ యొక్క మార్కెట్ స్ట్రక్చర్. ఇదే ఫ్యాక్ట్. డిఫరెన్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సిడిఎస్ఎల్ అంటే ట్రేడింగ్ కనిపించే లేయర్. అదే ఎన్ఎస్డిఎల్ అనుకోండి, కంప్లీట్ అయ్యే సిస్టమ్ లేయర్, అంటే సెటిల్మెంట్ చేసే లేయర్. సిడిఎస్ఎల్లో ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. జీరోదా గ్రో, అబ్స్టాక్స్ యూజర్ వంటి వారు. డైలీ ట్రేడర్స్, స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్టర్స్. అందుకే సిడిఎస్ఎల్ అకౌంట్స్ సంఖ్య ఎక్కువ, సుమారు 14 కోట్ల పైగా. అయితే ఎన్ఎస్డిఎల్లో అకౌంట్స్ కొద్దిగా తక్కువ అండి. సిడిఎస్తో పోలిస్తే 3 నుంచి 4 crores, 3 నుంచి 4 కోట్ల రేంజ్లో ఉంటుంది. కానీ వాల్యూ పరంగా చూస్తే వాల్యూ మొత్తం ఇక్కడనే ఉంటుంది, ఎన్ఎస్డిఎల్లోనే. ఎందుకు అంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్, కార్పొరేట్ డిమాట్ అకౌంట్స్ ఇవన్నీ ఎన్ఎస్డిఎల్ మీదనే డిపెండ్ అవుతాయి. ప్రతిరోజు lakhs of crores వర్త్ ట్రాన్సాక్షన్స్ సెటిల్ అవుతుంటాయి. ఆ బ్యాక్ బోన్ ఎవరు అని అంటే ఎన్ఎస్డిఎల్. ఇప్పుడు టెక్నికల్ పార్ట్ చూద్దాము. ఎన్ఎస్డిఎల్ స్టాక్లో రీసెంట్గా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. ఎప్పుడు ఐపీఓ లిస్ట్ అయిన దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్గా ర్యాలీ ఇచ్చింది కదా. అక్కడ నుంచి హై నుంచి ఒక 20 నుంచి 30% వరకు కరెక్షన్ అయిందండి. కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ కరెక్షన్. ప్యానిక్ సెల్లింగ్ అయితే కనిపించలేదండి నాకు చార్ట్లో. అయితే ప్యానిక్ సెల్లింగ్ కనిపించలేదు. అంటే లాంగ్ టర్మ్లో స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంది. అండ్ మోనోపోలీ స్టాకు ఎక్కువ కరెక్షన్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ నాకు అది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్ స్టాక్స్ అనమాట. స్ట్రైట్ లైన్లో రన్ కావు, కానీ ఇవి టైం తీసుకొని స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది. నా పర్సనల్ టెక్నికల్ రేంజ్లో వచ్చిందని నేను ఆల్రెడీ బై చేసినాను. కొత్త ఇన్వెస్టర్స్కు ఒక విషయము గుర్తుపెట్టుకోండి, టాప్లో చేసేసి ఎప్పుడు కొనకూడదు. అందరూ బై చేస్తున్నారు కదా, పెరిగిపోయింది కదా అని బై చేసి కొనకూడదు. మార్కెట్ పడిపోయింది ఫియర్లో సెల్ చేయదు. ఏదో ఒక స్టాక్ కొన్నాము, ఫండమెంటల్ ఉంటే ఓకే, అదే హోల్డ్ చేయాలి. వీక్గా ఉంటే సెల్ చేసేయచ్చు, బట్ ఫండమెంటల్గా ఉండి కింద పడిపోయింది కదా అని సెల్ చేస్తే అది షార్ట్ టర్మ్లో ఆఫ్కోర్స్ వోల్టాలిటీ ఉంటుంది. ఫాస్ట్గా ప్రాఫిట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. వస్తే 20 నుంచి 30% వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు విత్ ఇన్ 1 yearలో. ఫస్ట్ అయితే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫస్ట్, ప్రాఫిట్ తర్వాత అండి. కానీ ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ యాప్స్ వల్ల కాదు, టిప్స్ వల్ల రావండి. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్లో రియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న డిస్క్లైమర్ అండి, ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు. ఇది నా ఓన్ అనాలిసిస్ ప్రకారంగా మాత్రమే చేస్తున్నాను. ఓకే, అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫర్దర్గా ఫ్రీ స్ట్రాటజీ కోసం ఎవరైనా కావాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ నేను డిసిషన్ తీసుకుంటాను ఫర్దర్గా. థ్యాంక్ యూ.